విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ రోడ్డు మీద హడావుడి చేస్తున్న వైసీపీ నాయకులు రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతుంది. అదే డిమాండ్ అసెంబ్లీలో వినిపించగలరా? అసెంబ్లీకి ఎవరు వస్తున్నది? రావాలి కదా. మాకు అసలు దమ్మెడతాయా బాబు భలే వల్ల మీరు. ఇక్కడ తొమ్మిది మేము పేపర్ పుల్లు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే సీన్ మాకు లేదు. డిఎస్సి అంటే ఏందో మాకు తెలియదు. మేము ఏం చదువుతాం? డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటాం. అదే కదా. మేము అసలు డిఎస్సి అంటే ఏంది? డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ, డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ డిఎస్సి అంటే. ఒక్కడికి తెలుసా? ఈ గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఒకడికి తెలుసా? తెలీదు. అసెంబ్లీకి రాము ఎందుకో తెలుసా? మా నాయకుడికి మైక్ ఇరు. ఇక వాళ్ళు చెప్పే మాట ఇదే, మా నాయకుడికి మైక్ ఇవ్వరు. ఇచ్చిన నిమిషంలో అడగొచ్చు, నువ్వు అడగదలుచుకుంది ఏదో. సరే, నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయాలా? ఆ రకంగా చేస్తే 36 కేసులు ఉన్న నిన్ను ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? ఊరేయాల. మీ నాయకుడిని ఊరేయాలరా? వైసీపీ పేటీఎం కుక్కల్లారా చెబుతున్నాం. మీ నాయకుడిని ఊరేయాల. నిన్న డిఎస్సికి ఎవరిని పిలిచారు మీరు? ఒరిస్సా నుంచి కూలీలు, వాళ్ళని వీళ్ళని. మీకు జనమే రాట్లా. డిఎస్సి ఇంకోటి జంతువులు ఎవరయ్యా జంతువులు? కాళ్ళు లేకుండా ముసలోళ్ళు, జంజీలు కాళ్ళు లేకుండా వాళ్ళు వీళ్ళ. నీ దగ్గర ఒక్క డిఎస్సి రాజు స్టూడెంట్ వస్తున్నాడు నీ మీటింగ్కి? కోర్టు ఏం చెప్పింది మీకు? సిగ్గు శరం లేదా మీకు? ఏం చెప్పింది? ఇదిగో నాకు అన్యాయం జరిగిందని ఒక అభ్యర్థి అయినా కేసు పెట్టలేదు. మీరు పెట్టేది ఏంటి? కేవలం రాజకీయ కోసం చేస్తున్నారు మీరు. కోర్టు టైం వేస్ట్ చేయకుండా కొట్టేసింది. సుప్రీంకోర్టు పోతాడు. సుప్రీంకోర్టు ముందే చెప్పింది, ఒరే పిచ్చోళ్ళారా, ఇక ఎవడైనా ఇటువంటి పిచ్చి కేసులు తీసుకొస్తే మిమ్మల్ని లోనేస్తారా ముందని. అందుకని ఆగుతున్నారు. అసలు 8 నెలలాడు అయిపోయింది. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు బ్రహ్మాండంగా. అసలు ప్రతిపక్షం మీద కొత్తగా ఉద్యోగాలు వచ్చిన స్టూడెంట్స్ డిఎస్సిలో టీచర్లు కానీ ఎవరన్నా కానీ ధర్నా చేసినట్టు చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? ఒరే మీ మొహం దాకలబెట్ట, మీరు సిగ్గుతో అక్కడ చచ్చిపోవాలరా బాబు. అసలు మీరు దీని గురించి అడుగుదాం అనుకుంటున్నా నేను. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగస్తులు ప్రభుత్వానికి మద్దతుగా ర్యాలీలు చేయటం, మాకు అన్యాయం జరగలేదు, మేము దొంగలం కాదు, మమ్మల్ని దొంగలం చేయొద్దు మహాప్రభు అని చెప్పి వాళ్ళని ప్రతిపక్షం మీద ఎదురుదాడి చేయటం ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉన్నాడే, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మరి నేను ఫస్ట్ కేకలే. మరి ఫస్ట్ రాబట్టే వాళ్ళు అట్లా చదువుకోబట్టే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు అవమానపరుస్తువే కదండి నికరంగా. నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏదో అవుతావు? అసలు నువ్వు చదివావో లేదో? పేపర్లో దొంగతనం చేసి జైలుకి వెళ్ళినాడు, నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎట్ అవుతావు? డిఎస్సిలో అంత కష్టపడి 7 సంవత్సరాలు నీ దెబ్బకి డిఎస్సి అంటే ఏందో తెలియకుండా, ఉద్యోగాలు లేకుండా ఒకరి మీద ఒకరు పడి మల్ల గుళ్ళాలు పడ్డారు వాళ్ళు. పాపం 16,000 మందికి ఒకసారి ఉద్యోగాలు వచ్చాడు. మీ కళ్ళు తట్టుకోలేకపోతున్నాయి, కడుపు మంట ఓర్చుకోలేకపోతున్నారు మీరు. అంతే, కడుపులో మంటతో ఓర్చుకోవాల్సిందే ఉందండి. వాళ్ళు కూడా గతంలో ఇచ్చామంటున్నారు కదా, మేము ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ ఇవన్నీ ఇచ్చామంటున్నారు కదా. 2008 రాజశేఖర రెడ్డి హయాంలో వదిలిన డిఎస్సికి సంబంధించిన పోస్టులు కూడా మేమే ఇచ్చామంటున్నారు కదండి. మరి నాడు నేడు అని పెట్టారంటే దోసుకు తిన్నారు. ఒక టీచర్ని అలాట్ చేశారా? ఒక్క టీచర్ పోస్ట్ అలాట్ చేశారా? స్కూల్ ఏదో బిల్డింగ్లు కడుతున్నా ఉన్నారు, మీ వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు, సగం కట్టారు, ఏదో షో చేశారు, దోచుకున్నారు, వెళ్ళిపోయారు. నీ టైంలో ఒక్క స్టూడెంట్ అయినా బయట నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేరాడా? ఇవాళ 1,00,000 మంది స్టూడెంట్స్ ఎక్స్ట్రా చేరారు ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో. నువ్వు ఇంగ్లీష్ మీడియం పెట్టావు. నువ్వు పెట్టిన దానికి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండింటికి ఇప్పుడు జరుగుతున్నాయి. మరి అప్పటికి ఇప్పుడు తేడా ఉంది? నువ్వు నాడు నేడు నేను బ్రహ్మాండం పగలు తీశాను, ఎరగ తీశాను అని చెబుతున్నావు కదా. ఇవాళ మరి 1,00,000 మంది స్టూడెంట్స్ బయట నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేరారే, నీ టైంలో ఎందుకు చేరలేకపోయారు? అది ఒక్కరు చెప్పమానండి. ఈ ధోరణి అసలు ఏం తెలుసా అండి? పరిపాలన తెలీదు. ఆయన అనేది ఏంటంటే ఈ గవర్నమెంట్ తెలియదు, అది నాకు మాత్రమే తెలుసు. నేను కొత్త బిల్డింగ్లు కట్టాను కాబట్టి, అప్పుడు నేను విద్యా విధానాన్ని మార్చాను కాబట్టి వచ్చి జాయిన్ అయ్యాను. కట్టాడు? ఎన్ని బిల్డింగ్లు కట్టాడు చెప్పండి. ఇవాళ ఈ బిల్డింగ్లు మొత్తం అయినా సరే నెడమర్రు స్కూల్కి కాలిగోడుతో సమానం.
ఆ దొరగారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కట్టిన బిల్డింగ్లు మొత్తం నిడమర్ స్కూల్కి కాలిగోడితో సమానం. ఒరే నాయన ఇంకెందుకు రా బాబు, జనాల్లో మీకు అరే 40% నుంచి 26% పడిపోయావు. తిరుపతిలో, నెల్లూరులో, చిత్తూరులో మీరు చేసిన దొంగోట్లన్నీ పోయినాయి. ఎస్ఐఆర్లో ఇంకో 6% పోతాయి. ఉన్న 20% ఈ తడవ 11 కాదరా నాయన, 1 కూడా వచ్చిన తర్వాత మీకే తెలియదు. మీరు ఆ మాట అంటారు ఏందండి? నా మనవడు నారా లోకేష్ పెద్ద పప్పు సుద్దా అని చెప్పి లక్ష్మీ పార్వతి చదువుతుంటే ఓ పక్క నుంచి వాళ్ళకి ఒక్క సీటు కూడా రాలేదని మీరు చదువుతున్నారు. అసలు కుక్క పెంట మీద కాలేస్తాం, పంది పెంట చేతితో పట్టుకోవడం, లక్ష్మీభారత గురించి మాట్లాడతాం, అంత దరిద్రం ఇంకోటి లేదు. అసలు ఆ సన్నాసి దాని గురించి మాట్లాడుతూ దయచేసి ఆడవాళ్ళు విలువ తీసే ఇటువంటి వాళ్ళ గురించి మా దగ్గర మాట్లాడొద్దు సార్, ప్లీజ్. అడగొద్దు కూడా. ఇక మాకు కూడా నోరు కంపేసిపోతుంది. అసలు ఆ పేరు తలుచుకోవాలంటేనే చండాలం అయిపోయింది. కాబట్టి చెబుతున్నామండి మేము. అసలు ఆడపుట్టక పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళ గురించి మాట్లాడదాం. అటు ఇటుగానే వాళ్ళ గురించి మాకు ఎందుకండి. సరే ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. ఏంది అసలుకి రోడ్ల మీద ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం అని చెప్పి భీరత్వాలు, అసలుకి మామూలుగా భీరత్వాలు ర్యాలీలు చేస్తున్నారు కదా. అసలు అంబటి రాంబాబు అయితే కనుక మామూలుగా లేదు కదండి ఇక్కడ. అవునండి, దేని గురించి చేస్తున్నారు ర్యాలీలు చెప్పండి. నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలా? డిఎస్సీలో అక్రమాలు జరిగాయి. ఎవరు చేయాలా ర్యాలీ? నిజంగా అక్రమం జరిగి డిఎస్సి అభ్యర్థులు చేయాలా? నువ్వెవడురా బాబు, కాళ్ళు లేని వాళ్ళనే, బోన్లు లేని వాళ్ళనే, అసలు నడవలేని వాళ్ళని కూలీలు తీసుకొచ్చి కొద్దిగా 4 అడుగులు వేసి పెద్ద భారీ ర్యాలీ పెట్టాం. నువ్వు ఇంకోటి మొన్న విజయవాడలో జరిగింది చూశారుగా, ధర్నా చౌక్ ఉంది. హైదరాబాద్లో ఉన్నట్టు ఇక్కడ ధర్నా చౌక్ ఉంది. ఆడ చేయాలి ధర్నా. జనాలను ఇబ్బంది పెట్టేటట్టు ఆడబడితే ఆడ ధర్నాలు చేస్తే ఊరుకుంటారు. ఏంది ఏమయ్యా మీ గవర్నమెంట్లో ఒక్కడిని రోడ్డు ఎక్కడ ఇచ్చావా? ఇవాళేమో ధర్నాలు నీ పాడ, నీ పచ్చిబద్దలు, నీ దినం అని చెప్పి రోడ్లను నాశనం. అసలు ఇది ఒకటి, ఈ రోడ్లన్నీ శుభ్రంగా ఉన్నాయి, ఈ రోడ్లు ఎందుకు ఉండాలి ఎట్టా అనేది ఇంకొక ఏడిపోయాలి. ఇప్పుడు ఏడవట్ల సీడ్ యాక్సెస్ రోడ్డు మీద, అలా సీడ్ యాక్సెస్ రోడ్డు అంటేనే తెలియ రోడ్డు. ఆయన్ని పట్టుకొని మీరు ఏలాడబడుతున్నారంటే అరే నాయన సిగ్గు చేరు, అరే దూకి సావంటారా నాయనలారా, ఎందుకురా మీరు ఇంకా. అంటే మీరు ఏమంటారంటే సీడ్ యాక్సిస్ రోడ్డు గురించి తెలియకపోతే అక్కడ దోకాలంటారా? ఏంది అసలు? మరి దోకటమే కదా, ముఖ్యమంత్రి చేసినట్టు సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే తెలియదు. అసలు ఈ ఎదవులకి ఆర్ఓబికి తెలీదు. ఆర్ఓబి అంటే అండర్ గ్రౌండ్ అంటారు, ఆర్ఓబి అంటే పైనుంచి పోయేది అంటారు. ఈ సన్నాసులందరూ రాజకీయ నాయకులు, వీళ్ళు పార్టీ, వీళ్ళకి ఒక నాయకుడు. అంటే ఇప్పుడు తెలియనాళ్ళు అంటే కనుక ఈ డైలాగ్ నేనంతా అంబటి రాంబాబు గారి దగ్గర మీరు ఆయన ఈ మాట అంటే నేను ఒప్పుకోను. అసలు వాడికి ఏది తెలియదుగా, నీళ్ళు పళ్ళలో పోతాయని తెలియదు. అసలు వాడు కాబట్టి ఏమో తెలియదు. పోలవరం అసలు ఈ జన్మ కంప్లీట్ కాదు. ఎందుకంటే నాకు అర్థం కాలేదు కదా, ఈడో పెద్ద మేధావి, ఈడో ప్రపంచ మేధావి కాదు. ఎందుకంటే వీడికి అర్థం కాలేదంట పోలవరం అవ్వదంట. ఒరే నీ పాడిగట్టారే అంబోతు రాంబాబు, 2027 లాస్ట్లో కల్లా పోలవరం ద్వారా, కాలువల ద్వారా నీళ్ళు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అర్థం అవ్వలేదు, మరి నీకు అర్థం అవ్వలేదు, అర్థం కావట్లేదు. కానీ అయ్యా నీకు పోలవరం అర్థం కాకపోవడం మంచిదైందిరా నాయన. అర్థమైనట్టయితే ఆ పోలవరాన్ని తీసుకెళ్ళి ఒరిశాఖలే తిప్పేవాడు. ఈ సన్నాసిడికి అర్థం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇంకా అదృష్టంగా ఉన్నట్టే.